Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నీ వాక్యము నా పాదములకు దీపము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం. దే వార్డ్ ఈజ్ ఎ ల్యాంప్ అంటు మై ఫీట్. సామ్స్ 119 chapter 105 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. మనం ఎప్పుడైనా రేపటి యొక్క భవిష్యత్తును గురించిన ఆలోచనలు, మనల్ని రేపటి దినాన ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అని మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ రేపు అనేది దేవుని యొక్క చేతిలో ఉంది, మన చేతిలో ఉండదు. అందుకని ఈరోజు ఈ యొక్క దేవుని వాక్యం అనే దీపపు వెలుగులో మన అడుగులు వేసినట్లయితే ఈ చీకటి లోకంలో మనం ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో దేవుని వాక్యం మనకి మార్గము చూపిస్తుంది. ఆయన వాక్యం అనే దీపమును మన హృదయంలో ఉంచుకున్నట్లయితే మన అడుగులు ముందుకు వేయబడతాయి. ఈరోజు కూర్చున్న ఆలోచన దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, రేపటి కూర్చున్న ఆలోచన అంటే ఒక నెల తర్వాత కానీ సంవత్సరం తర్వాత కానీ మన యొక్క ఆలోచనలను చింతిస్తూ కూర్చోకుండా మన యొక్క భారాన్ని దేవుని పైన మోపి ఆయన వాక్యం అనే మార్గంలో మనమందరము కూడా నడిచినట్లయితే దేవుడు ఆ యొక్క మార్గాన్ని సరళం చేస్తాడు. దావీదు తన ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని జీవించాడు, కానీ అతని అడుగులు ఎన్నడూ కూడా తడబడలేదు. కారణం, దేవునితో సహవాసం కలిగి ఆయన మార్గంలో వాక్యానుసారంగా నడుచుకున్నాడు. కాబట్టి అలాంటి యేసయ్య తనతో ఉన్నప్పటికీ కూడా ఆయన మాటకి లోబడలేదు. కాబట్టి దారి తొలగి నశించిపోయాడు ఇస్కరియోతు యోధ. నేడు అదే వాక్యం మరి శరీరధారి మనతో ఉండి పాపపు యొక్క పరిస్థితి నుంచి, బాధల నుంచి, భయాల నుంచి మనల్ని మరి ఈరోజు అడుగు వేయాల్సిన మన పరిస్థితిని ఆగిపోయేలాగా చేస్తుందా? లేదా యూదా వలె అవిధేయత కనబరుస్తున్నామా? లేదా దావీదు వలె వాక్యపు వెలుగులో అడుగులు వేస్తూ దావీదు ఇలాగ అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగనై ఉన్నదని మాట్లాడుచున్నాడు. అలాంటి వాక్యపు వెలుగులో మన యొక్క మార్గమును ఎంచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన మార్గములన్నిటినీ స్థిరపరుస్తాడు, మార్గమును సరళం చేస్తాడు, మనకి సమాధానం ఇస్తాడు. అలాంటి మరి ఒక ప్రార్థన, అలాంటి వెలుగును మనము కలిగి ఉండాలని దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన. ఆదియు అంతము ఎరిగి ఉన్నవాడా, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవా, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్పు దయచేయమని అయ్యా, విన్న ప్రతి ఒక్కరికి నీ యొక్క మరి మాటలలోని అర్థాన్ని తెలియజేయబడే విధంగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.